అందరికీ నమస్కారం. మీ జీవితంలోని విఘ్నాలన్నీ తొలగిపోయి ఆ లంబోదరుడి ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కేటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ధర్మరాజు మాయాజూదంలో సర్వం పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సూతమహామునిని దర్శించుకుని తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం చెప్పమని కోరాడు. అప్పుడు సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి గురించి వివరించాడు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పించి తనను ఎవ్వరూ సంహరించకూడదని వరం పొంది శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరాడు. అంతటా శివుడు అతడి కడుపునందు బందీ అయ్యాడు. దీంతో ఆ రాక్షసుడు అజేయుడయ్యాడు. దీంతో దుఃఖించిన పార్వతీదేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి శివుడిని విడిపించే మార్గం చెప్పమని కోరింది. అప్పుడు విష్ణుమూర్తి గంగిరెద్దుల వాడిగా వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుని మెప్పించాడు. ఈ ఆనందంతో ఏం కావాలో కోరుకో అని ఆ రాక్షసుడు అనగానే అదే సమయం కోసం చూస్తున్న విష్ణుమూర్తి నీ ఉదరమందున్న శివుడు కావాలని అడిగాడు. గజాసురుడు ఆడిన మాట తప్పకుండా శివుణ్ణి ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావంతో నా జీవితం చాలించవలసి వస్తున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సును అందరూ పూజించినట్లు నా చర్మాన్ని నీవు నిరంతరము ధరించినట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు. నందీశ్వరుడు శివుడిని బయటకు తీయగా పొట్ట పగిలి గజాసురుడు మరణించాడు. గజాసురుని తలను చర్మాన్ని తీసుకుని శివుడు కైలాసానికి బయలుదేరాడు. శివుడు వస్తున్న విషయం తెలుసుకున్న పార్వతి సంతోషించి స్నానానికి వెళ్తూ నలుగు పిండి అద్దుకుంది. దాంతోనే ఒక ప్రతిమను తయారు చేసి తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో ఆ బాలుడికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. సుందరమైన ఆ బాలుణ్ణి వాకిలి బయట కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన శివుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఇది గమనించి బయటకి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజాసురుడి తలను ఆ బాలునికి అమర్చి ప్రాణ ప్రతిష్ఠ చేసి గజాననుడు అనే నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని కోరతారు. తన ఇద్దరు కుమారులలో ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలో పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు తన వద్దకు ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేనని నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించటం చూసిన కుమారస్వామి కైలాసం వెళ్ళి అన్న అయిన వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.